గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మ్యాంటా నెట్వర్క్ అనేటటువంటి ఒక క్రిప్టో ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ షార్ట్ టర్మ్, దాంతోపాటు మిడ్ టర్మ్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తాయి. సో ఈ మ్యాంటా నెట్వర్క్ అనేటటువంటి ప్రాజెక్ట్ అనేది జెడ్కే టెక్నాలజీ, జెడ్కే లేకపోతే జీకే టెక్నాలజీ అని అంటారండి. సో జెడ్కే బ్లాక్ చైన్ అనేటటువంటి ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నటువంటి నెట్వర్క్ అనమాట. సో ఈ మ్యాంటా నెట్వర్క్కి బ్యాకప్ ప్రాజెక్ట్స్ బైనాన్స్ వాళ్ళు బ్యాకప్ ఇస్తున్నారండి. దాంతోపాటు పాలిచైన్ క్యాపిటల్ అనేటటువంటి ఒక ఫండింగ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కూడా మనకి బ్యాకప్ అనేది ఇస్తుంది. దాంతోపాటు ఎలియన్స్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా మ్యాంటా ప్రాజెక్ట్కి స్పాన్సర్గా ఉందన్నమాట. సో ఈ మ్యాంటా నెట్వర్క్ అనేది జెడ్కే టెక్నాలజీ ద్వారా డెవలప్ చేస్తున్నటువంటి విధానం ఏంటి అంటే, ఈ మ్యాంటా నెట్వర్క్ మీద మీరు మీ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, దాంతోపాటు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మీరు మీ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు వాటిని లాంచ్ చేసిన వాటిని మీరు మళ్ళీ కావాలంటే అక్కడి నుంచి మ్యాంటా నెట్వర్క్ నుంచి అదర్ ప్రాజెక్ట్స్గా అంటే జెడ్కే అనేటటువంటి బ్లాక్ చైన్ మీద మీరు బ్రిడ్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ ప్రాజెక్ట్ని. దాంతోపాటు అక్కడి నుంచి మెటామాస్క్కి ఈ విధంగా ప్రతిదీ కూడా మీరు షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట చైన్ని. ఈ మ్యాంటా అనేటటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీ కాయిన్ అనేది లేయర్ 2కి చెందినటువంటి ప్రాజెక్ట్. సో ప్రస్తుతానికి రీసెంట్గా వచ్చినటువంటి డిప్ ఏదైతే ఉందో అంటే బీటీసీ డౌన్ఫాల్ వల్ల మ్యాంటా నెట్వర్క్ కూడా ఎక్కువగా ఫాలింగ్ అయితే అయిందండి. సో ప్రస్తుతానికి దీని ప్రైస్ అనేది 0.41 USDTగా అయితే నడుస్తుందన్నమాట. సో దీని గురించి మనం బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఎక్స్చేంజ్లో దీని ప్రైస్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. సో ఇది ఆల్ టైమ్ హై నుంచి మ్యాంటా నెట్వర్క్ అనేది 10 times డౌన్ఫాల్లో అయితే నడుస్తుందన్నమాట. సో దీని హయ్యెస్ట్ వాల్యూ లాస్ట్ బుల్ రన్, లేకపోతే లాస్ట్ బుల్ రన్కి ఈ ప్రాజెక్ట్ లేదనుకుంటా. సో ఉన్నా కూడా దీని హయ్యెస్ట్ వాల్యూ అనేది $4 ఉందండి. సో $4 నుంచి ప్రస్తుతానికి 0.462 అంటే 10 times డౌన్ఫాల్ అయితే ఉందన్నమాట. తక్కువ వాల్యూతో ప్రస్తుతానికి ఉంది. సో మీరు ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో, అది డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇది లోయెస్ట్ వాల్యూలోనే ఉందండి. ఇంతకంటే లోయెస్ట్ వాల్యూ అయితే ఇంతకుముందు లేదు. సో దాంతోపాటు మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నా కూడా మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ లాంచింగ్ టైంలో అయితే 0.050 అయితే హిట్ అయింది. కానీ రీసెంట్ ప్రైస్ చూసుకుంటే మంత్లీలో లోయెస్ట్ అయితే 0.461 USDTగా ఉందన్నమాట. సో దీంట్లో మీరు ఎంట్రీ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు 0.41 USDT నుంచి మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చండి. సో ఇది షార్ట్ టర్మ్ నుంచి మిడ్ టర్మ్ అంటే ఒక 2 months నుంచి 3 months టైం ఫ్రేమ్లో దీని షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే $1.12 ఈజీగా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ కాదండి, జస్ట్ చాలామంది మనకు యూట్యూబ్ వీడియోస్లలో ప్రైస్ ప్రిడిక్షన్ గురించి అడగడము, లేకపోతే పర్సనల్గా అడగడం వల్ల వాళ్ళందరి కోసం నాలెడ్జ్ షేర్ చేయడం కోసం చేస్తున్న వీడియో మాత్రమే, జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్ వీడియో అండి. సో మీరు ఈ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని బై చేయాలి అంటే 0.41 USDTకి నియర్ బైలో ప్రస్తుతానికి ఉండే ప్రైస్ నుంచి కొంచెం అటు ఇటుగా మధ్యలో మీరైతే ఈ మ్యాంటా నెట్వర్క్ అనేటటువంటి టోకెన్ బై చేయవచ్చు. సో షార్ట్ టర్మ్లో అయితే దీని ప్రైస్ టార్గెట్ 1.12 USDTగా ఉందన్నమాట.
ప్రస్తుతానికి ఈ మ్యాంటా నెట్వర్క్ అయితే 252 ర్యాంకింగ్లో ఉందండి. దాంతోపాటు ఇది అవైలబుల్ ఎక్స్చేంజెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజెస్లో ఉందనుకుంటున్నా. సో బైనాన్స్లో ఉంది, దాని తర్వాత బైబిట్ ఎక్స్చేంజ్లో ఉంది, బిట్గెట్లో ఉంది, క్యూకాయిన్లో ఉంది, Gate.io, బింగెక్స్, ఈ విధంగా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో అయితే అవైలబుల్గా ఉందండి. దాంతోపాటు ఇండియన్ ఎక్స్చేంజెస్ అయినటువంటి కాయిన్ DCXలో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇంకా దీంతోపాటు ఇండియన్ ఎక్స్చేంజెస్ జియోటస్లో కూడా ఉందండి అవైలబిలిటీ. సో ముద్రెక్స్లో ఉందా లేదా అనేది ఇక్కడ చూపించట్లేదు. ఒకసారి మీరు ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇండియన్ యూజర్స్ అయితే ముద్రెక్స్లో కూడా చెక్ చేయొచ్చు. జెప్పేలో కూడా ఉంది, జియోటస్లో ఉంది, కాయిన్ DCX. సో 4-5 ఇండియన్ ఎక్స్చేంజెస్లో కూడా అవైలబిలిటీ ఉందండి. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో అయితే అన్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ ప్రైస్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మనకు బిట్కాయిన్ ఎంత స్టేబుల్గా ఉంటుంది అనే దాన్ని బట్టే మనం మన ప్రైస్ ప్రిడిక్షన్ అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ బిట్కాయిన్ అనేది మనకి మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతే, సో అలాంటప్పుడు ఈ మ్యాంటా నెట్వర్క్ అనేది కూడా మళ్ళీ ప్రైస్లో డౌన్ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్టాప్ లాస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ప్రస్తుతానికి దీని ప్రైస్ ప్రిడిక్షన్ అనేది 0.41 ఈ అరౌండ్ నియర్ బైలో మీరు ఎంట్రీ అనేది ఇవ్వచ్చండి. సో 1.18 USDTకి షార్ట్ టర్మ్లో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందంటే దరిదాపు ఒక 2.5 నుంచి 3x రిటర్న్స్ అనేవి మనము ఈ మ్యాంటా అనేటటువంటి టోకెన్ ద్వారా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇది ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ వీడియోనే, ఎటువంటి సజెషన్ అయితే కాదండి, ఫైనాన్షియల్ సజెషన్ అయితే కాదు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.